మహేష్ బాబు నటించిన కలేజా సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత సి కళ్యాణ్ చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సినిమా విడుదల సమయంలో మహేష్ అభిమానులు చేసిన తప్పుల గురించి ఆయన వివరించారు. మహేష్ బాబు కెరీర్లో క్లాసిక్ సినిమాల్లో ఒకటి కలేజా. అయితే ఈ సినిమా రిలీజైన సమయంలో ఫ్లాప్ అయింది. మహేష్ కామెడీ టైమింగ్, దేవుడి కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో అప్పటి ప్రేక్షకులకు సినిమా అర్థం కాలేదు. కానీ తర్వాత కలేజా సినిమా అందరికి నచ్చి, ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో అందులో సీన్స్ బాగా వైరల్ అయి క్లాసిక్గా నిలిచింది. ఇప్పుడు కలేజా సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా మే 30న రిలీజ్ చేస్తున్నారు. అప్పుడు సినిమాని ఫ్లాప్ చేసిన మహేష్ అభిమానులు ఇప్పుడు రిలీజ్లో సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ కూడా నిర్వహించగా కలేజా సినిమా నిర్మాత సి కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ ఆ రోజునే. ఫ్యాన్స్ గెట్ రెడీ. కలేజా రిలీజ్ ప్రెస్ మీట్లో నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ, ఆ రోజు కలేజా సినిమాని చంపేసింది మహేష్ బాబు ఫ్యాన్సే. అప్పుడు సినిమా వాళ్లకు అర్థం కాలేదు. మమ్మల్ని తిట్టారు. రాత్రి షో అయ్యాక తాగేసి నాకు, త్రివిక్రమ్కి ఫోన్ చేసి బూతులు తిట్టారు. వాళ్లే సినిమాని అప్పుడు సర్వనాశనం చేశారు. కానీ ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత అదే ఫ్యాన్స్ రిలీజ్ చేయమని అడిగి ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సినిమా వాళ్లకు ఇప్పుడు అర్థం అయింది. అదే ఫ్యాన్స్ రిలీజ్లో మళ్లీ స్క్రీన్ మీద సినిమా చూసి మమ్మల్ని తిట్టిన వాళ్లు తప్పు చేశామని ఫీల్ అవుతారు అని అన్నారు. దీంతో నిర్మాత వ్యాఖ్యలు సంచలనంగా మారగా ఫ్యాన్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. మళ్లీ షూట్కి బ్రేక్. కానీ ఈసారి పవన్ వల్ల కాదు. చెప్పిన టైంకి సినిమా రిలీజ్ అవుతుందా? చివరిగా, కలేజా సినిమా విజయం, విఫలం వెనుక ఉన్న కథను నిర్మాత సి కళ్యాణ్ వివరించారు. అభిమానుల ప్రతిస్పందన ఎలా మారిందో తెలియజేస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.